ఫస్ట్ వచ్చేసి ఖర్చుకు పెట్టేసినాము. నేను లెంత్ ఎంత పెట్టుకున్నా, మొన్న 13.5 పెట్టుకున్నాను. సో 13.5 వచ్చేసి ఫస్ట్ హై నెక్ పెట్టుకుంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్కు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా హై నెక్కి. అంటే ఇప్పుడు 13.5 కాడ ఒక మార్జిన్ వేసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 14.5 షోల్డర్ వచ్చేసి నాది 16 వచ్చింది. 16 అంటే 8 అంటే 8 వస్తే 8 పెట్టుకోవద్దు, అందులో ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. నేను 7.5 పెడతాను. నా చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5. 34. దీనికి నేను ఒక 2.5 ఇంచెస్ ఖర్చులు యాడ్ చేసిన. దాని తర్వాత స్కేల్ తోటి ఒక మార్జిన్ 7.5 ఇంకో దీనికి తీసుకోవాలి. ఏది ఆర్మ్ లూజ్. ఓకేనా, ఈ నుంచి ఇక్కడికి ఆర్మ్ రౌండ్. ఓకే, మళ్ళీ ఇక్కడ షేప్ అవుట్ కొంచెమే షేప్ అవుట్. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు డ్రెస్ అయినా ఇప్పుడు బ్లౌజ్ అయినా సేమ్, అందులో తేడా ఏం లేదు. దాన్ని మన ఇష్టానుసారం అది. ఓకే, నేను పైనే కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ కాబట్టి. ఓకేనా, దాని తర్వాత సేమ్ ప్యాటర్న్లో డ్రాయింగ్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ హుక్స్ మనం సేమ్ మళ్ళీ డ్రాయింగ్ వేసేసుకున్నాం. అంటే క్రాస్లో తీస్తావు కదా అక్క? స్ట్రేటే ప్రిన్స్ కట్ పెడతాం కదా, ప్రిన్స్ కట్ స్ట్రేట్ తీసుకో. స్ట్రేటే. ఇప్పుడు బ్లౌజ్కి ఏమో ఇప్పుడు ఇట్లా ఓపెన్ షర్ట్ 2 ఓపెన్ షర్ట్ తీసుకున్నాం కదా, ఫ్రాక్ అయితేనేమో 2 క్లోజే ఉండాలి. ఎందుకంటే నెక్లు మాత్రం పైనుంచి వేసుకుంటాం. జిప్ పెట్టుకునేది అంటే ఓపెన్ ఉండాలి. జిప్ లేకుంటే జస్ట్ ఇట్లా రౌండ్ ఈ నెక్ల వరకైనా ఈ ఫ్రంట్ నెక్ల వరకైనా కూడా అవసరం లేదు. 2 ఓపెన్ సైడ్ అవసరం లేదు. 1 సైడ్ 2 సైడ్ క్లోజ్ ఉంటే అయిపోతుంది. నెక్స్ట్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా వేసేసాం కదా, ఈ డ్రాయింగ్ తీసేసి పక్క పెట్టేసి ఇది ఫ్రంట్ది, ఇది కాదు. ఓకేనా, కటింగ్ ఇది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ దానికేమో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్కడ తీసుకున్నామో అది కట్ చేసుకోవాలి. బ్యాక్ దానికి మాత్రం 1 ఇంచ్ తగ్గించేయాలి. బ్యాక్ ఓకే, అది ఫ్రంట్. ఇది ఫ్రంట్ ఈ గ్యాప్ వద్దిగా, ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా అవసరం లేదు, దించుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది బ్యాక్ ఆర్మోల్ కదా, ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికంటనే తీసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి లోతులు, ఇది ఫ్రంట్ లోతు. ఓకేనా, షేప్ అవుట్ కట్ చేసుకున్నాం ఫస్ట్. ఫ్రంట్ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి వేస్తే ఖర్చు కావాలి కదా, కొంచెం 3 గీతల మందమే ఎక్కువ పెట్టినాను. తర్వాత ఫ్రంట్ ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు వీటికి షేప్స్ తీయాలి. షోల్డర్ షేప్స్ ఒకేసారి తీస్తాను. నేను నెక్ విడత వచ్చేసి 2.5 ఇంచ్. ఓకేనా, ఈ నుంచి షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్
షోల్డర్ డౌన్ అండ్ నెక్లకు టక్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏ నెక్ అయినా పెట్టేసుకో, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఉంది చూడు బ్యాక్ సైడ్, ఇగో ఇలా ఈ 1.5 1 ఇంచ్ 1/4 ఇంచ్లోనే తీసేయాలి ఈ నెక్. బ్యాక్ ఇది బ్యాక్ మన కప్పు ఎంత ఉందో అంతవరకు ఒక మార్జింగ్ వేసుకొని ఈ నుంచి నువ్వు ఏ డ్రాయింగ్ అయినా వేసుకో, ఓకేనా. ఇందులో ఏ షేప్ అయినా తీసుకో, ఓకేనా. లేదు షేప్ వద్దు మొత్తం హై నెక్కి ఉంచుకుంటా అన్నా కూడా పర్లేదు, ఓకేనా. ఇది బ్యాక్. ఫ్రంట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఇలా వస్తున్నాయి కదా నెక్కులు. ఈ నెక్కులు షోల్డర్ జారకుండా ఉండడానికి ఈ విడత అన్నట్టు ఈ కొంచెం విడతలోనే తీసుకోవాలి. షోల్డర్ డౌన్ కావు జారవు. మన బాడీ బ్యాక్ మెజర్మెంట్స్తో తీసింది కాబట్టి ఏ మాత్రం కూడా షోల్డర్ జారదు, ఫ్రంట్లో ముడతలు రావు. ఇప్పుడు నేను ఆ ఫ్రాక్ వేసుకుంటే ఎట్లుందో పర్ఫెక్ట్గా అట్లనే ఉంటుంది, ఓకేనా. ఇందులో ఇప్పుడు నువ్వు ఏ షేప్ అయినా ట్రై చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ చిన్న పఫ్. హ్యాండ్స్ వచ్చేసి 5 ఇంచెస్. కుట్టుకు 5 ఇంచ్ 1/2 ఇంచ్ కుట్టు. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. నా ఆర్మ్ లూజ్ వచ్చేసి 8, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5, ఓకేనా. షేప్ ఇది డౌన్ మార్జిన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ నార్మల్ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం. నార్మల్ హ్యాండ్ పఫ్ పెట్టాలి కదా, సారీ దీని నుంచి తీసుకోవాలి మర్చిపోయాను. ఇలా ఈ షేప్. తర్వాత పఫ్ తీసుకోవాలి కదా, పఫ్ 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇందులో లోతులు తీయం కదా, ఏమవుతుందంటే ఫ్రంట్లో ముడతలు వస్తూ ఉంటాయి. కామన్గా ఎట్లా పెట్టినా కూడా ముడతలు వచ్చేస్తాయి. అప్పుడు ఈ పఫ్ని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇందులో కలపం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కలపకుండా ఇలా తీసుకొని ఇలా తీయడం వల్ల ఇక్కడ పఫ్ కరెక్ట్గా నిలబడుతుంది అండ్ ఇందులో ముడతలు అస్సలు రావు. ఇదే అన్నమాట. ఇదే లోతులో అంటే బ్యాక్ ఫ్రంట్ తీయం కదా, ఒక ఫ్రంట్గా తీస్తాం. కానీ ఈ పఫ్ వాటికి ఇలా తీసుకుంటా బ్యాక్ ముడత రాదు, ఫ్రంట్ ముడత రాదు. లోతు ఎవరికైనా కూడా ఏం కాదు. ఇప్పుడు నేను మొన్న ఫ్రాక్ అట్లనే కుట్టినా సేమ్ బ్లౌజ్ ఫిట్టింగే వచ్చింది పైన, ఏ మాత్రం కూడా డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. దానికి మామూలుగా ఇట్లా షేప్ పఫ్ ఇక్కడ నుంచి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి లోతులు కూడా తీసేస్తుంది ఫ్రంట్కి. ఇవి హ్యాండ్స్. అదే లోతు అని అంటే దానికేమో కొంచెం ఇట్లా కర్వీ టైప్లో వస్తుంది, దీనికేమో ఇప్పుడు దీనికి లోతు చూస్తామా, ఇప్పుడు లోతు కనిపిస్తుంది నీకు ఇట్లా పెడితే. లోతు చూసినామా ఇప్పుడు కనిపిస్తుంది. ఇది లోతు అన్నమాట. ఇంకా ప్రిన్స్ కట్ కూడా ఎట్లా పడితే అట్లా తీస్తాం కదా, ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ తీస్తాం. దీనికి 3.5 దగ్గర ఒక మార్జిన్ చేసుకొని స్ట్రైట్గా ఒక 4.5 కానీ ఇట్లా ఒక స్ట్రైట్ మార్జిన్ కొట్టుకుందాం. ఈ నుంచి ఇటు రౌండ్ కర్వ్ షేప్ ఇచ్చుకుందాం. ఈ నుంచి ఇటుకి లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, ఓకేనా. 5 ఇంచెస్కి తీసుకొని దాని తర్వాత దీనికి ఇలా ఒక షేప్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కరెక్ట్గా షేప్ అనేది కూర్చుంటుంది, చెస్ట్ అనేది మిడిల్లో కూర్చుంటుంది. ఇప్పుడు డైరెక్ట్ మనం డ్రెస్సెస్ కంటే ఎట్లా తీసినా నడుస్తుంది. కొంతమంది చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కటింగ్ కంపల్సరీ అవసరం పడుతుంది, ఓకేనా. నేను మట్టుకు ఈ బ్లౌజెస్ మాత్రమే ఇట్లా తీస్తాను, ఓకేనా. ఈ మిడిల్ పార్ట్ అంటే ఇగో ఇదంతా కటింగ్, మళ్ళీ ఇదంతా జాయింటింగ్ చేస్తే కప్ లాగా వస్తుంది, ఓకేనా. పర్ఫెక్ట్గా వస్తుంది.